మాత్రము మరి ఆ 10 మంది ఎవరెవరు అని పోలీసులు వాళ్ళ డేటాను మొత్తం సేకరించే పనిలో ఉన్నారు. అలాగే వాళ్ళందరినీ కూడా విచారించే ప్రయత్నంలోనే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు మరి అక్కడ ఉన్నారు కాబట్టి, పార్టీలో పాల్గొన్నారు కాబట్టి వాళ్ళ కార్యాచరణ ఎలా ఉంది, ఏంటి, అసలు ఈ అమ్మాయికి ఎలా అప్రోచ్ అయ్యారు, ఇటు భగీరథ ఆ అమ్మాయిని ఏమైనా ఫోర్స్ చేశారా, లేకపోతే ఈ అమ్మాయి ఇష్టానుసారంగా వచ్చిందా, ఒకవేళ ఇష్టానుసారంగా వచ్చినా కానీ అమ్మాయి మైనర్ కాబట్టి ఇటు ఒకవేళ అమ్మాయి వైపే చట్టం అనేది, న్యాయం అనేది పనిచేస్తుంది కాబట్టి ఇటు భగీరథ వైపు నుంచి మాత్రం ఖచ్చితంగా కూడా, ఎందుకంటే పలుమార్లు ఆ అమ్మాయిని టార్చర్ చేసినట్టుగా, ఇటు మానసికంగా శారీరకంగా టార్చర్ చేసినట్టుగా బాధితురాలు తల్లి ఆల్రెడీ లేఖలో 5 పేజీల లేఖలో ఆమె పేర్కొనడం జరిగింది. కాబట్టి ఆమె లేఖ ప్రకారంగా కూడా ఇటు భగీరథ ఫ్రెండ్స్ అయితే విచారించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే పేట్ బషీరాబాద్ పోలీసులు అయితే ఇటు భగీరథ ఫ్రెండ్స్ ని విచారిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సచిన్, ఒకసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి నిర్మల. ఇప్పుడు కనుక ఫోన్ ఆ డీటెయిల్స్ బయటకు వస్తాయి, మైనరా మేజరా అనే ఇష్యూ నుంచి అసలు వాళ్ళిద్దరి మధ్య అసలు ఏం జరిగింది, ఏముంది ఆరోపణలు వినిపిస్తుంది. ఎందుకంటే మైనరా మేజరా అని చెప్పి రెండింటి మధ్య కదా ఇంతవరకు ఈ కేసు ఉండిపోయింది. బట్ ఇప్పుడు కంప్లీట్గా భగీరథ వెళ్ళిపోతుంది, షిఫ్ట్ అయిపోతుంది, కేసు అంతా అయిపోతున్నట్టు కదా అయిపోయింది. బట్ ఇక్కడ ఆ ఫోన్ డేటా కనుక బయటకు వస్తే, బయటకు ఇన్ ద సెన్స్ ఫోరెన్సిక్ టీమ్ కీలకమైన డాక్యుమెంటేషనల్ ఎవిడెన్స్ని కనుక బయట పెడితే ఇంకా ఉచ్చు బిగిసే అవకాశం ఉంది. దాంట్లో ఏముంది అంటే వాళ్ళిద్దరి మధ్య, ఎందుకంటే వాళ్ళ మదర్ చెప్పినట్టుగా కంప్లైంట్లో వాళ్ళ మదర్ ఒక రోజు ఏకంగా 5 పేజెస్ ఆఫ్ లెటర్ని ఆవిడ రిలీజ్ చేశారు కదా 2025 నుంచి అంటూ చెప్పుకొచ్చారు. మై డాటర్ ఇన్ఫార్మ్డ్ అస్ దట్ షీ కేమ్ ఇన్ టు కాంటాక్ట్ విత్ మిస్టర్ బండి భగీరథ్ డ్యూరింగ్ ద ఇయర్ 2025. అంటే 1.5 ఏళ్ల పాటు, బికాస్ నేను అంటుంది ఇదే నోటి మాట కాదు, ఇదిగోండి వాళ్ళ మదర్ ఆ రోజు ఒక 5 పేజెస్ ఆఫ్ లెటర్, మైనర్ బాలిక మదర్ ఒక 5 పేజెస్ ఆఫ్ లెటర్, మీరు చూడొచ్చు ఈ 5 పేజెస్ ఆఫ్ లెటర్ ఇదే. దీంట్లోనే ఆవిడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఏమని? మై డాటర్ ఇన్ఫార్మ్డ్ అస్ దట్ షీ కేమ్ ఇన్ టు కాంటాక్ట్ విత్ మిస్టర్ బండి భగీరథ్ డ్యూరింగ్ ద ఇయర్ 2025. అంటే 1.5 పాటు, 1.5 అండ్ అక్కడి నుంచి అంటే 2025లోనే పరిచయం ఏర్పడింది. 31st and 1st January ఆమె మీద ఇబ్బంది జరిగింది అనేది, అండ్ ఆ తర్వాత January 2026లో రిలేషన్షిప్ ఎండ్ అయిందని చెప్పి. సో మొత్తం టోటల్గా 2025 ఆ డేటాని రిట్రీవ్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత కూడా బెదిరించాడా, లేకపోతే తను బెదిరించాడా, లేకపోతే తనకు బెదిరింపులు ఎదురయ్యాయా? ఇక్కడ ఏం జరగచ్చు? ఫస్ట్ తన ఫోన్ తీసుకుంటారు, ఆ డేటా రిట్రీవ్ చేస్తారు, చేసిన తర్వాత ఆ డేటా తీసుకుంటారు, అండ్ అలాగే మైనర్ బాలికకు సంబంధించి ఆ అమ్మాయి ఫోన్ డేటా కూడా తీస్తారు. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య కాన్వర్సేషన్ ఉంటుంది కదా. ఒకవేళ ఇక్కడ డిలీట్ అయినా, బండి సాయి భగీరథ దగ్గర డిలీట్ అయినా ఆమె దగ్గర ఉంటుంది కదా. లేదు బండి భగీరథ్కి సంబంధించి డిలీట్ అయిపోయింది, ఇక్కడ క్లౌడ్లో కూడా లేదు అని అన్నారు అనుకోండి, కాల్స్కి సంబంధించి ఉంటుంది కదా, కాన్వర్సేషన్ వాట్సాప్ త్రూగా జరిగితే కనుక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. బట్ అయినప్పటికీ అటు అమ్మాయి దగ్గర ఉండే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం కాన్వర్సేషన్ ఆన్ కాల్ జరిగితే కనుక అది కూడా డేటా రికార్డింగ్ ఉంటుంది కదా. బహుశా ఒకవేళ నెట్వర్క్స్ని అడిగితే వాళ్ళు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎన్నిసార్లు కాల్ కాన్వర్సేషన్ జరిగింది, అసలు ఏం జరిగింది, ఇదంతా పూర్తిగా నడిచింది 1 ఏడాదిలో అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఒక్క 1 ఏడాదిలోనే 2025లోనే జరిగింది ఇదంతా కూడా. 2025 మరి ఇప్పుడు స్టార్టింగ్ అనేది ఆ మైనర్ బాలిక తల్లి దీంట్లో ఆ డేట్ని మెన్షన్ చేయలేదు. బట్ దట్ క్లియర్లీ షోస్ లైక్ 2025లోనే వీళ్ళ రిలేషన్ అనండి, లేకపోతే ఫ్రెండ్షిప్ అనండి, వాట్ ఇట్ మే బి. బట్ మైనర్ బాలిక తల్లి చెప్తున్న దాని ప్రకారం వీళ్ళ రిలేషన్ 2026లో ఎండ్ అయిపోయింది, January. అండ్ అక్కడి నుంచి ఎప్పుడైతే Januaryలో ఎండ్ అయిందో వాళ్ళు ఏమంటున్నారు, మేము March, April 2026 నుంచి లీగల్ సపోర్ట్ కోసం ప్రయత్నాలు చేశాము అనేది. అంత గ్యాప్లో ఏం జరిగింది? Januaryలో రిలేషన్షిప్ బ్రేక్ అయిన తర్వాత, ఆ తర్వాత ఎందుకంటే లెట్ మీ రీడ్ అవుట్ దట్ పాయింట్, ఎందుకంటే ఆ పాయింట్ ఒకసారి మాట్లాడుకుందాం. ఆఫ్టర్ ద రిలేషన్షిప్ ఎండెడ్ అబ్రప్ట్లీ ఇన్ 2026 of January, ఆ డాటర్స్ ఎమోషనల్ కండిషన్ డిటోరియేటెడ్ సివియర్లీ. ఎందుకు డిటోరియేట్ అయింది? రిలేషన్షిప్ ఎండ్ అయిన తర్వాత, బికాస్ అది ఎక్కడ జరిగింది, ఎవరి నుంచి ఎండ్ అయింది, అది కూడా ఆ చాట్లో బయటకు వచ్చే అవకాశం ఉంది.
లేకపోతే ఆ డేటాలో. అండ్ షీ స్టాప్డ్ బిహేవింగ్ లైక్ ఎ cheerful child we had raised. She became withdrawn, emotionally disturbed, mentally exhausted and deeply broken. ఇంత జరిగిందంటే కనుక ఒకవేళ జరుగుంటే మ్యూచువల్ బ్రేకప్ అనుకుందాం, బికాస్ షీ ఈజ్ మైనర్. ఈ అంశాన్ని మనం కోట్ చేసుకుంటూనే ఒక రిలేషన్షిప్ అనేది బ్రేక్ అయితే వాట్స్ ద రీజన్? హెల్తీగా బ్రేకప్ అయిందా, లేకపోతే సంథింగ్ బియాండ్ దాట్? ఒకవేళ దాంట్లో దురుద్దేశపూర్వకంగా ఉంటే ఎవరి ఉద్దేశం ఏంటి, లేకపోతే ఎవరు కలగజేసుకున్నారు, ఇవన్నీ కూడా అప్పుడు డేటా బయటకు వచ్చే అవకాశం ఉంది. అండ్ లెట్ మీ కంటిన్యూ. యాజ్ పేరెంట్స్ వీ వాచ్ అవర్ చైల్డ్ క్రై సైలెంట్లీ, లూజ్ కాన్ఫిడెన్స్ అండ్ స్ట్రగుల్ ఎవ్రీ సింగిల్ డే. ప్రతిరోజు ఆమె మానసిక వేదన గురైంది, కృంగిపోయింది అనేది ఇటు మైనర్ బాలిక తల్లికి దీంట్లో మెన్షన్ చేసింది. డ్యూరింగ్ దిస్ పీరియడ్ వీ వర్ ఆల్సో కమ్యూనికేషన్స్ allegedly sent by accused. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇక్కడ, జనవరి తర్వాత కూడా వీళ్ళకి వేధింపులు ఎదురయ్యనేది ఆ మైనర్ బాలిక తల్లి దీంట్లో కోట్ చేస్తున్నారు. ఏమని? డ్యూరింగ్ దిస్ పీరియడ్ దేర్ వర్ ఆల్సో కమ్యూనికేషన్స్ allegedly sent by the accused in panic requesting our intervention regarding her condition. సో ఇప్పుడు ఈ విషయాలు కూడా బయటపడతాయి. To us, those communications reflected clear awareness of the emotional damage caused to our daughter. సో అక్కడ కమ్యూనికేషన్ జరిగింది, అయినప్పటికీ కమ్యూనికేషన్ జరిగింది. ఆ కమ్యూనికేషన్ బట్టే మాకు అర్థమైంది మా కూతురు ఎమోషనల్గా డ్యామేజ్ అయ్యింది అనేది. సో ఇక్కడి నుంచి చూసుకుంటే ఇప్పుడు కీలకమైన అంశాలు బయటపడే అవకాశం ఉంది. అండ్ ఎవరు ఆ మైనర్ బాలిక విషయాలు బయటపెట్టే ప్రయత్నం చేశారు, ఎవరి సజెషన్తో చేశారు, ఎవరి డైరెక్షన్స్తో చేశారు, ఎవరి మధ్యవర్తిత్వం ఈ అంశాలకు సంబంధించి ఎన్నిసార్లు జరిగింది, ఎవరెవరు కీలక పాత్ర పోషించారు, ఎంతమంది ఉన్నారు, ఎటువంటి ట్రాన్సాక్షన్స్ జరిగాయి, ఎవరు ట్రాన్సాక్షన్స్ చేశారు, ఎటువంటి అక్యూజేషన్స్ ఉన్నాయి, ఎవరు బెదిరించారు, ఎవరు బెదిరింపులకు పాల్పడ్డారు, ఈ బెదిరింపుల వెనకాల ఉన్నదెవరు, కింగ్ పిన్ అని మామూలుగా మాట్లాడుకుంటారు. బట్ ఇక్కడ అది అవసరం లేదనుకుంటాను. బట్ అయినప్పటికీ ఇక్కడ కీ రోల్ ప్లే చేస్తుంది ఎవరు? ఇంత జరుగుతున్నా వాళ్ళు ఏమంటారు, మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాం, అయినప్పటికీ మేము వాళ్ళ ఇంటికి వెళ్ళినా బండి సంజయ్తో మాట్లాడినా, అంటే బండి సాయి భగీరథ్ తండ్రి, ఆయనతో మాట్లాడినా మమ్మల్ని పట్టించుకోలేదని చెప్పి ఆ తల్లిదండ్రులు చెప్పారని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న టైంలో అప్పుడు ఎటువంటి కాన్వర్సేషన్ జరిగింది. సో ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ ఇంకా స్పీడప్ చేసే అవకాశం ఉంటుంది. సో మొత్తంగా అయితే మాత్రం ఈ ఫోరెన్సిక్ ల్యాబ్స్లో భగీరథ్ ఫోన్ డీటెయిల్స్ బయటకు వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా ఏం జరగబోతుంది అనేది మాత్రం చాలా కీలకంగా మారబోతుంది. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని యాక్టివ్ సూచించడం జరుగుతుంది. దిస్ ఈజ్ అవర్ డిస్టర్బింగ్ కాంటెంట్. వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్.